ఏం లేదు. తర్వాత రెండోది ఏంటంటే నాకు ఒకటి సంతోషకరమైన వార్త ఏంటంటే ఇక్కడ నేను నిన్ననే అన్న జనార్దన్ అన్నతో బీసీ మీటింగ్ అంటే మనకు ఒక బాధ ఏంటంటే ఎప్పటికీ అందరూ కూడా బీసీ ఉద్యోగాల గురించి పనిచేస్తున్నాం. ఏదైనా ఇప్పుడు కృష్ణానది కానీ ఇంకో సంఘర్షణ సమితి కానీ ఇంకేదైనా కానీ ఎవరైనా చేసినా బీసీ ఉద్యోగమే ఎక్కడ ఉందో ఏదో చోట బీసీ ఉద్యోగం లేవాలన్న ఉద్దేశమే మన అందరి బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నాకు అందరు ఇక్కడ శేషన్న కానీ జనార్దన్ అన్న కానీ వేణుగోపాల్ గౌడ్ గారు కానీ అందరూ ఇక్కడ నాకు ఒకటి పొందిన చాలా సంతోషం అనిపించింది. నాకు అది మొట్టమొదటిగా నాకంటే ఒకటప్పుడు ఒక ఉద్యోగం తీసుకున్నప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలి. అంటే దాదాపుగా ఉంటాం అందరం కూడా ఏదైనా బీసీ ఉద్యోగం చేస్తాం అన్నప్పుడు అందరం ఎవరు చేసినా బీసీ ఉద్యోగం కాబట్టి ఎవరెవరి కార్యక్రమం మొదలుపెట్టి అందరం అక్కడ పార్టిసిపేట్ చేస్తే మన జిల్లాలో మరి బీసీల ఉద్యోగం బలంగా ఉంటుంది. ఒకటి రెండోది ఏంటంటే బీసీల ఉద్యోగం ఇంతకుముందు అన్నట్టు మరి మనోడు మాట్లాడినట్టు పొద్దున్నే ఒక కార్యక్రమం రూపకల్పన చేసి అది ప్రకటించవలసిన అవసరం ఉండే. వాస్తవానికి ఎవరో మాట్లాడిన బీసీల ప్రాబ్లమ్స్ కష్టాలు సుఖాలు ఎక్కడ ఉంటాం అనేది అందరం ఉంటాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతాం. అది తెలిసిన విషయం ఎవరైనా చెప్పినా కూడా చెప్పడం చాలామంది చెప్తారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ గవాలతో ముచ్చట్లు ఉంటుంది, వాళ్ళతోనే దావతులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే చెప్పడం కదా ఆచరణలో కూడా అందరం అమలయ్యే విధంగా ఎంతో కొంత పూర్తిగా ఒకటేసారి అమలు కాదు, ఏ సమస్య అయినా ఒకటేసారి అమలు కాదు, కానీ ఎంతో కొంత అమలయ్యే విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా కోరిక. కాబట్టి దయచేసి నా వంతుగా తప్పకుండా మేము ముదిరాజు మహాసభ పక్షాన ఎన్ని రోజులు కూర్చోమని మరి తెలంగాణ మహాజన బీసీజేఏసీ ఆధ్వర్యంలో మాకు ఎన్ని రోజులు టైం ఇస్తే అన్ని రోజులు నేను ఖచ్చితంగా మండలాల వారీగా ఇది పిలిపించి కూర్చోబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. మాకు ఎన్ని రోజులు టైం ఇస్తే అన్ని మండలాలను నేను ఐడెంటిఫై చేసుకుని ఏ మండలం కూర్చోవాలో మామూలుగా చెప్పి ఖచ్చితంగా ఆ మండలానికి వెళ్ళి మినిమం 10 to 15 మెంబర్స్ వచ్చి కూర్చునే విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఖచ్చితంగా నా పూర్తి మన యొక్క సబ్ ప్లాన్ సాధించేంత వరకు ఏది నా వంతు బాధ్యతగా నాకు ఏ కార్యక్రమం అప్పచెప్పినా నేను సిద్ధంగా ఉండాలని ప్రకటిస్తే అవకాశం ఇచ్చినటువంటి బీసీజేఏసీ సభ్యులందరికీ బీసీ బంధువులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై హింద్.